ఇది వర్షాకాలం అనే విషయాన్ని ప్రజలు దాదాపు మర్చిపోయినట్లుంది. మాన్సూన్ ప్రారంభంలో సమృద్ధిగా వర్షాలు కురిచినప్పటికీ ప్రస్తుతం జూలైలో అలాగే ఆగస్టు ప్రారంభంలో కూడా ఇంకా వర్షాలు అనేవి అసలు కానరావడం లేదు. మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్న చెమటలు పట్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అనే విషయాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం మెటీరియాలజీ అండ్ ఓషనోగ్రఫీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సివి నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఈరోజు వర్షాలు వచ్చినట్టే వచ్చాయి, మొదట్లో బాగానే కురుస్తాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అసలు మళ్ళీ ఎండాకాలం వచ్చేసిందా అని, సెకండ్ సమ్మర్ వచ్చిందా అనే అనుమానం అయితే కలుగుతున్నాయి. ఏంటి సార్ కారణాలు ఏమన్నా? యాక్చువల్గా మనకి మొత్తం మీద దేశం తీసుకున్నట్లయితే 4% ఎక్సెస్ చూపిస్తుందండి. అంటే 482 మిల్లీమీటర్లు పడవలసింది 500 మిల్లీమీటర్లు దాటిందన్నమాట. కాబట్టి 4% ఎక్సెస్. కానీ మనకి నార్త్ ఈస్ట్ ఇండియా -19% డెఫిషియెంట్ చూపిస్తుందండి. అలాగే మనకి సౌత్ పెనిన్సులర్ ఇండియా 6% డెఫిషియెంట్ చూపిస్తుంది ఇప్పటి వరకునండి. అంటే ఇది ఏంటంటే నార్త్ ఈస్ట్ ఇండియా తర్వాత సౌత్ పెనిన్సులర్ ఇండియాలో కొంత భాగం ఒకే ఫేజ్లో ఉంటాయండి. అంటే ఇక్కడ వర్షాలు సరిగా పడలేనప్పుడు దేశంలో చాలా పార్ట్లు మొత్తం మీద మంచి వర్షాలు పడుతూ ఉంటాయి. అంటే వెస్ట్ కోస్ట్ తీసుకోనివ్వండి, సెంట్రల్ ఇండియా మాన్సూన్ కోర్ రీజన్ తీసుకోండి, ఇవన్నీ కూడా అబవ్ నార్మల్ రెయిన్ఫాల్ యాక్టివిటీ ఉంటుంది. అంటే ఈ సంవత్సరం రెయిన్ఫాల్ యాక్టివిటీ బాగున్నది, 4% ఉన్నది. అంటే మనకి ఇప్పటి వరకు మనం జూన్ జూలై చూసామంటే సగభాగం అయ్యింది. అంటే మనం దీంట్లో జూలై ఆగస్టు తీసుకున్నట్లయితే ప్రైమ్ మాన్సూన్ మంత్స్ కింద చెప్తూ ఉంటాం. అంటే సింహభాగము రెయిన్ఫాల్ యాక్టివిటీ రెండిట్లో పడుతూ ఉంటుంది. తర్వాత జూలై తీసుకున్నట్లయితే మనకి అన్ని చోట్ల రెయిన్ఫాల్ బాగా పడుతుంది. అలాగే మనకి ఆగస్టు తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ మోర్ ససెప్టబుల్ ఫర్ బ్రేక్ మాన్సూన్ టైప్ ఆఫ్ కండిషన్స్. అంటే జూలైతో కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువ బ్రేక్ మాన్సూన్ రావడానికి ఆస్కారం ఉన్నది. కానీ ఈ సంవత్సరం ఆల్రెడీ ఎక్సెస్ చూపిస్తుంది. అంటే మనకి రెయిన్ఫాల్ యాక్టివిటీ పర్టికులర్గా సౌత్ పెనిన్సులర్ ఇండియాకి అలాగే నార్త్ ఈస్ట్ ఇండియాకి తక్కువ చూపిస్తుంది. అంటే ఇటువంటి సర్వసాధారణం అంటే పూర్ టైప్ ఆఫ్ మాన్సూన్ మాత్రం కాదు ఇది, మనకి మంచి మాన్సూనే ఇది. కాబట్టి ఏంటంటే మనకి ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ చాలా అవసరం. అంటే పర్టికులర్గా విశాఖపట్నం తీసుకున్నట్లయితే మనకి రెయిన్ఫాల్ యాక్టివిటీ పెద్దగా లేదు. అలాగే భూగర్భ జలాలు కూడా చాలా కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొన్ని చోట్ల వెల్లో వాటర్ లేవు, మనకి బోర్ వాటర్ కూడా రాని పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తున్నది. అంటే మనకి అంటే ఇంకా ఆగస్టు ఉన్నది, అలాగే సెప్టెంబర్ కూడా ఉన్నది. అంటే మనకి 20th అక్టోబర్ వరకు మాన్సూన్ రెయిన్ఫాల్ యాక్టివిటీ ఉంటుంది మనకి. మనం పర్టికులర్గా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే మీకు అక్టోబర్ 20 వరకు కూడా ఉంటుంది. అంటే మనకి ఏంటంటే ఇబ్బంది పెట్టే అంశం ఏంటంటే పంటలు అవి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. అంటే పంటలు అంటే వేసిన పంటలు పాడవటానికి కొన్ని ప్రదేశాల్లో ఉంటుంది. అందుకే మనకి మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్, ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్. అందువల్ల మనం ఏంటంటే ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ ఎరాలో ఉన్నాం. అంటే మనం ప్రతి చోట ఒకే రకంగా పడాలన్న ఇది లేదు. అంటే కొన్ని చోట్ల ఎక్సెస్ రెయిన్ఫాల్ పడుతుంది, అందులోకి వెరీ హెవీ రెయిన్ఫాల్ పడుతుంది అండ్ ఎక్స్ట్రీమిటీ కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల వర్షాభావం పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి వర్షాలు పడకపోగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, చెమటలు కూడా పడుతున్నాయి అసలు ఈ కాలంలో. అసలు దీనికి ఏంటి ప్రధాన కారణం ఏమంటున్నారు? అంటే మీకు సర్వసాధారణంగా మీకు బ్రేక్ టైప్ తీసుకున్నట్లయితే మనకి ఎక్కువ టెంపరేచర్ చూపిస్తూ ఉంటుంది. అలాగే మనకు వర్షం పడినప్పుడు కూడా ఎక్కువ రెయిన్ఫాల్ యాక్టివిటీ లేనప్పుడు కూడా మనకి టెంపరేచరు ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్ సన్ రేస్ ఏమవుతుందంటే మనకి పడిపోతుంది, క్లౌడ్స్ లేకపోతే ఏమవుతుంది డైరెక్ట్గా సన్ రేస్ పడిపోతుంది. అంటే మనకి ఇవి సర్వసాధారణం, ఈ సర్వసాధారణంగా పడుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కొంచెం ఇంకా ఎక్కువ గ్యాప్ రావటం జరిగింది. అది మనకి ఈ ఆగస్టులో బహుశా కొంచెం బాగా ఉంటుందేమో అని అనుకుంటున్నామటండి. సార్, ఇది ఎల్ నీనో ఇయర్ అని గతంలో కూడా చెప్పారు శాస్త్రవేత్తలు. అంటే ఈసారి సమృద్ధిగా వర్షాలు ఉంటాయని అన్నారు. కానీ ఏంటి అసలు ఈ అంచనాలు తారుమారడం గల కారణం? అంటే ఎల్ నీనో ఇయర్ కాదండి, ఇది ఎల్ నీనో ఇయర్ కాదు. కాకపోతే ఏంటంటే గ్లోబల్ వార్మింగ్లో ఎల్ నీనో టైప్ ఆఫ్ కండిషన్స్ ఎక్కువగా ప్రివేల్ అవుతూ ఉంటాయి, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది.
అందువలన ఎప్పుడైనా సరే కొంచెం తక్కువ రైన్ఫాల్ యాక్టివిటీని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మీకు బాగున్నది, కండిషన్స్ బాగున్నాయి. అలాగే కోర్ రీజన్ చాలా సూపర్గా పడుతుంది రైన్ఫాల్ యాక్టివిటీ. కాబట్టి మనకి ఎల్లినో ప్రభావం దీని మీద పెద్దగా లేదు. అంటే మీకు ఎల్లినో ప్రభావం ఉన్నట్లయితే మీకు ఏమవుతుందంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ మళ్ళీ పుంజుకుంటుంది. అంటే మనకి సౌత్ పెనిన్సులర్ ఇండియాలో 2 రకాల మాన్సూన్లు ఉంటాయి. ఏంటి, నార్త్ ఈస్ట్ మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్. ఇప్పుడు మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ చూస్తున్నాం. అలాగే నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎల్లులో టైంలో నార్త్ ఈస్ట్ మాన్సూన్ బాగుంటుంది. సౌత్ పెనిన్సులర్ ఇండియాకి పర్టికులర్గా లానినా టైంలో బాగానే ఉంటుంది. కాబట్టి ఇంకా అంతగా అంటే 6% అంటే పర్లేదు. తర్వాత ఉండి కొలది కూడా మనకి ఆ లోటు కూడా పుడుతుంది అన్నమాట అండి. సార్, గణాంకాల రీత్యా చూసుకున్నట్లయితే భారతదేశం మొత్తం మీద బాగుంది, బాగున్న దానికన్నా ఎక్కువగా ఉంది అనుకుంటున్నాము. కానీ మన దక్షిణ భాగంలోకి వచ్చేసరికల్లా పూర్తిగా నిరాశ అనేది కనిపిస్తుంది. ఏంటి సార్, ఎందుకంటే ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఈ ఏడాది ఏమైనా చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇది రెయిన్ఫాల్ యాక్టివిటీ మొత్తం దేశం అంతా బాగున్నప్పుడు కొంత బిలో నార్మల్ ఉండటానికి ఆస్కారం సౌత్ పెనిన్సులర్ ఇండియాలోని అలాగే నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా ఉంటుందండి. అంటే అది ఆ 2 భాగాలు కొంచెం తక్కువ చూపిస్తుంది. కానీ దేశంలో చాలా భాగం మాత్రం ఎక్సెస్ చూపిస్తూ ఉంటుంది. అంటే అది నేచర్ అంటే ఇక్కడ సరిగా పడ్డాయి అనుకోండి, ఎక్కువగా రెయిన్ఫాల్ బాగా యాక్టివిటీ ఉన్నదనుకోండి, అది దాన్ని బ్రేక్ టైప్ ఆఫ్ కండిషన్స్ అంటారు. ఈ 2 చోట్ల బాగా పడితేనే అప్పుడేమవుతుందంటే దేశంలో కతిమా భాగాల్లో వర్షం తగ్గిపోయే సూచనలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు యాక్టివ్లో ఉన్నాం మనం. యాక్టివ్ కండిషన్స్లో అంటే సర్వసాధారణంగా అన్ని యాక్టివ్ కండిషన్లో ఉన్నాయి. అంటే చిన్న ఇవి ఉండొచ్చు. ఇది మనకి ఏంటంటే చిన్న బ్రేక్లు 3 days 4 days 5 days రావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే రెయిన్ఫాల్ యాక్టివిటీ బాగానే ఉంది. ఓవరాల్గా తీసుకున్నట్లయితే బాగానే ఉన్నది. సార్, తుఫానులు వస్తే తప్ప వర్షాలు కురవనే ఒక నానుడి అయితే బాగా వినిపిస్తుంది. అసలు ఏంటి అసలు మనకి? అంటే ఇక్కడ తుఫాన్లు వస్తే రెయిన్ఫాల్ యాక్టివిటీ, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ యాక్టివిటీ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ అంటే మోర్ దాన్ 15 centimeters 20 centimeters 30 40 ఇలా కూడా పడుతూ ఉంటాయి. కానీ మనం గ్లోబల్ వార్మింగ్ టైంలో మనకి వచ్చేది ఏంటంటే సమ్మర్ మాన్సూన్ సీజన్లో మీకు డిప్రెషన్స్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఇదివరకు 8 డిప్రెషన్స్ ఉండేవి, ఇప్పుడు 4-5 డిప్రెషన్స్ వస్తే గొప్పగా అనిపిస్తుంది. కానీ లో ప్రెషర్ యాక్టివిటీ వరకు వచ్చి ఆగిపోతున్నాయి. అంటే సమ్టైమ్స్ ఈ లో ప్రెషర్ యాక్టివిటీ వల్ల కూడా రెయిన్ఫాల్ యాక్టివిటీ బాగానే పడుతూ ఉంటాయి. కాకపోతే లోకల్ ఇన్స్టెబిలిటీస్ అంటే మీకు థండర్ స్టార్మ్ యాక్టివిటీ అంటే మనకి పెద్దగా సాయంకాలం అయ్యేటప్పటికి థండర్ క్లౌడ్స్ అంటే వెర్టికల్ ఎక్స్టెండెడ్ క్లౌడ్స్, ఈ క్యూములోనింబస్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ ఇది అవ్వటం, తర్వాత మాయిశ్చర్ కంటెంట్ ఉన్నట్లయితే ఇవన్నీ ఏర్పడటం, తర్వాత వితిన్ షార్ట్ టైం 1 hour 2 hours మీకు 5 centimeters 6 centimeters రెయిన్ఫాల్ యాక్టివిటీ ఇచ్చేయటం. ఒక్కోసారి కండిషన్స్ ఇంకా బాగున్నట్లయితే ఎక్కువ రెయిన్ఫాల్ ఇవ్వటం, ఇది ఫ్లాష్ ఫ్లడ్స్ లాంటివి కలగజేయటం, ఇలాంటివి కూడా జరుగుతాయి. అంటే గ్లోబల్ వార్మింగ్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ లోకల్ ఇన్స్టెబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద దేశవ్యాప్తంగా వర్షాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా దక్షిణ భాగంలో మాత్రం నిరాశ అయితే కనిపిస్తోంది. ఇది ఎంతకాలం ఉంటుందో కూడా శాస్త్రవేత్తలు సైతం అంచనా వేయలేని పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇది సాధారణంగా జరిగే పరిణామాలే అని చెప్పి ప్రొఫెసర్ సివి నాయుడు గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.